success. You have given a moral, excellent inspirational speech by our DCB chairman and as well as the DSO Siddharthi Garu. They have quoted number of stories. And from last yesterday onwards, I have some throat infection. I don't know, but today I am going to attend the program or not. But now it is very fine. I can able to speak little bit better from morning to evening. But as they said that really some stories, I remember one more story I hear. Sorry, dear anchoring, please give me for about 2 minutes. Dear parents, I want to say a few words regarding the teachers. 2 friends are here. One is Ramu and Raju. 2 friends are here. Iddar friends unnaru. Okaru Ramu, okaru Raju. Both are studied in the same school. Both are very close friends. The Raju got a employment job in secretariat. Ramu got employment in secretariat. The Raju got employment as a teacher. He appointed as a teacher. I think you know the teacher. Then his friend Ramu got employment in secretariat. Both are very close and after got the jobs, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు చాలా కలిసిమెలిసి ఒకే ప్లేస్లో అంటే హైదరాబాద్ అనే ప్లేస్లో ఇద్దరు కలిసి నివసిస్తూ ఉన్నారు. ఇద్దరికి పిల్లలు, ఫ్యామిలీ, దే ఆర్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ retirement stage. At the age of 58, both are going to retirement. Ramu first is going to retire for his job and he invited for many people. The Ramu ekkada job chestunnadu, secretariat lo job chestunnadu. Everyone knows that secretariat ante CM, ministers, IAS, IPS, secretariats, the great people are working in the place. ఆ రాము అనే వ్యక్తి వీళ్ళందరితో పరిచయం ఉండటం వల్ల వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాడు. దేనికి? నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది, సో అండ్ సో డేట్ రోజున మీరందరూ రావాలి, అందరూ వచ్చి మీరు నేను ఇచ్చే పదవి విరమణలో మీరు పాల్గొనాలి అని చెప్పి అందరినీ ఇన్వైట్ చేస్తాడు. ఎక్కువగా రాజుకి ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. రాజు నా పక్కనే ఉండు, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వి, టీచర్ అయినా సరే ఆయన దగ్గర పెట్టుకుంటాడు. చాలామంది ఆ రిటైర్మెంట్ అయ్యే స్టేజ్లో చాలామంది వస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ అండ్ మినిస్టర్స్, మెనీ పీపుల్. అదంతా చూసి చాలా హ్యాపీగా ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మినిస్టర్స్ వెన్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ది గ్రౌండ్, తను వెళ్ళి వాళ్ళని తీసుకొని స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళందరికీ మంచి మర్యాద చేసి ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా గ్రేట్గా చేస్తాడు. ఆ తర్వాత ఒక 1 month 2 months ఈ రాజు రిటైర్మెంట్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. ఈయన నార్మల్ టీచర్, ఒక జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఒక నార్మల్ మ్యాథ్స్ టీచర్, ఆయన రిటైర్మెంట్ స్టేజ్ దగ్గరికి వస్తూ ఉంది, డేట్ దగ్గరికి వస్తూ ఉంది. కానీ రాజు యొక్క భార్య చాలా వేదన చెందుతూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఆ ఇన్వెన్షన్ పెద్ద మనుషులు వచ్చారు, రేపు నా హస్బెండ్కి ఎవరు వస్తారో, ఎలాంటి వారు వస్తారో, అందరు టీచర్లు వస్తారేమో, అందరు మామూలుగా జరుగుతుందేమో అని చెప్పేసి ఆమెలో ఒక మనోవేదన, కనపడినటువంటి ఒక బాధ. సో ఆ రోజు రానే వస్తుంది. ఆ రాజుకు ఆ రోజు రిటైర్మెంట్ ఫంక్షన్. అందరూ టీచర్స్ని, వాళ్ళ కొలీగ్స్ ఉంటారు, వాళ్ళ చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ రిటైర్మెంట్ ఫంక్షన్ పిలుస్తారు. వాళ్ళ లెవెల్లో, ఎవరి లెవెల్లో వాళ్ళు పిలుచుకుంటూ ఉన్నారు. అనుకోకుండా ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ నడుస్తూ ఉంది. చాలామంది కార్లు కుయ్యి 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 అనుకుంటూ చాలా కార్లు వస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్. వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి పోతున్నారు? ఇన్ని కార్లు వస్తూ ఉన్నాయి, వీళ్ళు ఏంటి అని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉంటే ఆ కార్లు మొత్తం వచ్చేసి ఆ గ్రౌండ్ దగ్గర ఆగి ఎవరైతే రిటైర్మెంట్ ఫంక్షన్ అవుతుందో ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఒక పూల తొట్టలో కూర్చోబెట్టుకొని ఆయన గేట్ దగ్గర నుంచి ఆ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్ అందరూ తీసుకొని ఆయన్ని స్టేజ్కి పట్టుకొని వస్తూ ఉంటారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీచింగ్. అప్పుడు
IAS officer and IPS officers and ministers, he did not invite them. They only came. అంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐపీఎస్ ఆఫీసర్స్కి ఈయన టీచ్ చేశాడు. అంటే ఈయన మా గురువు, ఈయన మా టీచరు, ఈయన మాకు మ్యాథ్స్ చెప్పాడు, ఈయన మాకు సైన్స్ చెప్పాడు. ఇటువంటి వ్యక్తికి మేము రాకపోతే మేము చదువుకున్న విద్యకి దానికి వాల్యూ లేదు. అంటే ఆ రోజు ఆ రాజు యొక్క భార్య అది గమనించి, అంటే ఎంత గర్వంగా పొంగిపోయిందనంటే, నా భర్త ఇప్పటివరకు ఒక ఆర్డినరీ టీచర్ అనుకున్నాను, కానీ ఎంతమంది వ్యక్తులను తీర్చిదిద్ది ఎంతోమంది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని తయారు చేసిన వ్యక్తి మా భర్త అని చెప్పేసి ఆమె గర్వంగా చెప్పడమే కాకుండా ఆ స్టేజ్ మీదకి వచ్చిన ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్తా ఉన్నారు, అక్కడ వాళ్ళ విషయం చెప్తా ఉన్నారు. ఆ రోజు మా టీచర్ మాకు చెప్పింది, ఏం చెప్పిందనంటే, ఎక్కడ ఉన్నా ఏమి చేసినా నీకు ఒక హ్యుమానిటీ ఉండాలి. నువ్వు చదువుకున్న గురువుని మర్చిపోవద్దు. ఆ గురువు నన్ను కొట్టాడు, తిట్టాడు, ఈ స్కోల్డెడ్ మీ, హీ బెట్ మీ, బట్ ఇట్ ఈస్ ఫర్ మై బెటర్ లైఫ్. టుడే ఐఎమ్ హియర్ యాజ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీచర్స్, మై డియర్ పేరెంట్స్. Everyone you have to recognize for their hard work. Dear teachers, hats off for your hard work. Sirs, you are also teachers are here. So really, this is the more and motivational for the teachers. The teachers are expecting from the parents more encouragement. They are not your enemies. The children are not enemies for the teachers. So this story is a more meaningful and it is more emotional and more encouragement of our teachers also. Thank you teachers, thank you Paul. Thank you sir, and thank